సిటీ సిమెంట్ సమర్పించు వాస్తు ప్రపంచం. కులమేది నీతికి మతమేది నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది నీతికి మతమేది నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే అవే వాస్తు శాస్త్రమూలాలు. వాస్తు శాస్త్రమన్నది కన్న తల్లి కన్న విన్న ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు అందుకే కేసీపీ వారందించు వాస్తు ప్రపంచము. వాస్తు ప్రపంచము వాస్తు ప్రపంచము చూద్దాం నేర్చుకుందాం రజనీ మార్చుకుందాం. చూద్దాం నేర్చుకుందాం రజనీ మార్చుకుందాం. నమస్కారం. వాస్తు ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మనతో వాస్తు కిరీటి, వాస్తు ప్రపంచం గ్రంథకర్త, వృత్తిరీత్యా కూడా ఇంజనీర్ అయినటువంటి వడ్లమూడి అప్పారావు గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు వాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నమస్కారం. మీకు కూడా సేమ్ టు యూ. శ్రీ గురుభ్యో నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంతటి అందమైన కార్యక్రమాన్ని మీకు అందించినటువంటి కేసీపీ యాజమాన్యం శ్రీమతి వెలగపూడి ఇందిరాదత్తు గారికి, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, భక్తి టీవీ యాజమాన్యానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఈరోజు మీరు విద్యా సంస్థలకి సంబంధించి వాటి నిర్మాణానికి సంబంధించి జాగ్రత్తలు చెప్తానన్నారు కదా, దాని గురించి వివరాలు తెలియజేస్తారా? అవునమ్మా. విద్యా సంస్థలు వీటన్నిటి గురించి చెప్పుకోయే ముందర ప్రతిసారి మనం ఒక దేవాలయము, మసీదు లేకపోతే చర్చో వీటి యొక్క స్థల పురాణం, స్థలంకున్నటువంటి వాస్తు ప్రభావం, వాస్తు బలం, వాస్తు లక్షణాల గురించి చర్చించుకోవటం మనకి ఆనవాయితీగా వస్తున్న విషయం. అందుకని మనం ఈరోజు చిలుకూరు బాలాజీ, అంటే హైదరాబాద్ 30 కిలోమీటర్లు ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి, దాని యొక్క మహత్యాన్ని గురించి, దాని వాస్తు బలం గురించి, వాస్తు లక్షణాల గురించి చర్చించుకుందాం. చిలుకూరు బాలాజీని మన అందరూ కూడా వీసాల వెంకటేశ్వర స్వామి అంటారు. అంటే వీసా వచ్చే వాళ్ళందరూ కూడా రాబోయే ముందు 11 ప్రదక్షిణలు చేసేసి వీసా వస్తే 108 ప్రదక్షిణాలు చేస్తారని చెప్పేసి మొక్కుంటారు. అదేవిధంగా వాళ్ళు వీసాలు రావటం, వేలకు వేలు లక్షల మంది కూడా అక్కడ వెళ్ళటం, 108 సార్లు ప్రదక్షిణ చేయటం ఆనవాయితీగా వస్తున్న విషయం. ఎందుకంటే విద్యా సంస్థల నుంచి చెప్పుకోకముందు వీసా వెంకటేశ్వర స్వామిని గురించి చెప్పుకోవటం చాలా మంచిది. చాలా మహిమగల దేవుడు, చాలా భక్తి విశ్వాసాలు చాలా మనం అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శిస్తుంటారు. ముఖ్యంగా ఆ యొక్క టెంపుల్ యొక్క ప్రథమ పూజారి అయినటువంటి సౌందరరాజన్ గారు, కృష్ణమాచారి గారు, వారి యొక్క దృఢ సంకల్పం, వారి సిన్సియారిటీ, వారి యొక్క ఆ గుడి యొక్క బలాన్ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది. ఈ గుడి 5 ఎకరాల్లో విస్తీర్ణమై ఉంది. దీని యొక్క సింహద్వారం తూర్పు ఈశాన్య వీధి సూల కలిగి ఉంది. అదేవిధంగా ఈ గుడికి ఈశాన్య భాగంలో విశాలమైనటువంటి చెరువు ఒకటి ఉంది.
గుడి ప్రాంగణంలో ఈశాన్యంలోనే శివాలయం కూడా ఉంది. ఇవన్నీ వాస్తు మంచి లక్షణాలని చెప్పుకోవడానికి చాలా చెప్పుకోవచ్చు. అందుకని ఈ లక్షణాలే కాదు, నిజంగా అది పురాతనమైనటువంటి దేవాలయం. అక్కడ కట్టడం కూడా పురాతన కట్టడం. కానీ వాళ్ళు సౌందరరాజన్ గారు వీరు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ పురాత కట్టడాన్ని మేము మార్చదలుచుకోలేదు, రాబోయే తరాలకు కూడా మన కట్టడాలు మన నిర్మాణాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడం కోసం మేము దీన్ని ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయటం లేదని చెప్పడం జరిగింది. అందుకని ఆ యొక్క గుడి ఇవాటికే కాదు ఇంకా కొన్నేళ్లకు కూడా చాలా అభివృద్ధి చెంది ఎంతోమంది విద్యార్థులకు, ఎంతోమంది బాధితులకు ఎంతోమంది కోరికలు తీర్చేసేస్తూ ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరొక తిరుపతిలాగా కొద్ది అచిరకాలంలోనే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ తయారవుతుంది. గురుగారు ఒక కాల్ తీసుకుందామండి, మిగిలిన వివరాలు చూసే ముందు. మంచిదమ్మా. ఓకే, హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటి చెప్పండి. అవునండి, నేను ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఏ ఫేసింగ్ కు కొనవచ్చు అని అడుగుతాను. మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. ఓకే అండి, గురువుగారు చెప్తారు మీకు. నా జాతక ప్రకారం ఏ ఫేస్ లో ఉన్న ఇల్లు కొనుక్కోవచ్చు అనేది నాకు డౌట్ గా ఉంది. అందుకని అది అడుగుదా సార్ అడుగుదామని మాట్లాడుతున్నాను సార్. చెప్తారండి. హలో, మీకు మీ పడమర భావం బాగుంటుందండి సార్. పడమర సింహద్వారం బాగానే ఉంటుంది. అది ఇంట్లో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సార్ మీ పేరు బలాన్ని బట్టి మీరు సింహద్వారం పెట్టుకోవటమే బాగానే ఉంటుంది. అంతేగాని ఆ ద్వారంతో పాటుగా మీ గృహంలో కూడా మిగతా ద్వారాలు కూడా పెట్టుకునేటప్పుడు 4 దిక్కుల్లో కూడా ద్వారాలు ఏర్పరచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీ తర్వాత మీ తదనంతరం కానీ, లేకపోతే మీ తర్వాత కానీ, లేకపోతే మీరు అమ్మితే కానీ, లేకపోతే మీరు ఇంకొక డెవలప్మెంట్ చేసుకుంటే కానీ ఆ ఇల్లు ఇంకొకరికి చెందినప్పుడు వారు కూడా అనుభవించే విధంగా ఉండాలి. కాబట్టి దాన్ని సింహద్వారం మన పేరు బలాలను పెట్టుకున్నా సింహద్వారం ఏ రూట్కు సంబంధించిందో ఆ రూట్ను అనుసరించి సింహద్వారం పెట్టుకోవాలి. మీ పేరు బలాలను బట్టి ఆ దిక్కులో ఒక ద్వారం పెట్టుకోవడం చాలా మంచిది. అంటే పడమటిది మంచిగా ఉంటుంది సార్? చెప్పండి. పడమటి సింహద్వారం బాగుంటుందా? కాదు, ఈశాన్య సింహద్వారం అండి. మీకు శ్రీనివాసరావు గారు కదా మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. అవును, ఈశాన్య సింహద్వారం బాగుంటుందండి మీకు. ఈశాన్యం పడమటి? ఈశాన్య ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. గురుగారు ఈ 13 నుంచి 17వ తారీఖు లోపు విజయవాడలో ఉంటారు. విజయవాడలో ఎవరైనా కానీ నేరుగా కలవాలనుకున్నా, లేదంటే మీ స్థలాల గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు నేరుగా సంప్రదించవలసిన నెంబరు 9246770033. ఈ నెంబర్కి కాల్ చేసి ఆయన నేరుగా కలవచ్చు. అలాగే నేరుగా ఎక్కడికైనా మీ స్థలాల వద్దకు తీసుకెళ్లి మిగిలిన వివరాలన్నీ కూడా వాస్తుని కూడా సరి చేయించుకోవచ్చు. అలాగే మీరు వాస్తు ప్రపంచం పుస్తకం కోసం ఈ అడ్రస్ కి రాయండి. 135/B, శ్రీకృష్ణనగర్, యూసఫ్గూడ, హైదరాబాద్ 45. దాంతో పాటు వాస్తు ప్రపంచం గ్రంథంతో పాటు మీకు వచ్చేది ఏంటంటే కాలచక్రం ఫ్రీగా ఇస్తారండి. అలాగే 9 పిరమిడ్లు కూడా. ఈ కాలచక్రం 20 సంవత్సరాల వరకు సరిపోతుంది, దాని విలువ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే గురువుగారు, మరి విద్యాలయాలు ఎలా స్థాపించాలి, దాని నిర్మాణం గురించి చెప్తారా? అమ్మా, విద్యాలయాల విషయానికి వస్తే విద్యార్థులు దేశం యొక్క ప్రగతికి పురోగతికి పట్టుకొమ్మలు. విద్యా సంస్థలు కానీ విద్యార్థులు కానీ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా అశ్రద్ధ చేస్తే ఆ యొక్క రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ పురోగతి నశించిపోతుంది. కనుక విద్యార్థుల గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయటం కానీ వారి గురించి తక్కువగా మాట్లాడటం కానీ ఏ వేదిక మీద కూడా జరగకూడదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు ఎంతమంది గొప్ప వాళ్ళు అవుతారు, ఎంత సైంటిస్టులు అవుతారు, ఏ అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు పుడతారు. కనుక విద్యార్థి లోకాన్ని ఎప్పుడు కూడా మనం ఒక విధమైన గురుతర బాధ్యత మనకుంది, ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ. ముఖ్యంగా విద్యార్థి తల్లి ఒడిలో నుంచి బడిలోకి వెళ్తాడు. తల్లి ఒడిలోనే విద్యార్థి యొక్క మంచి చెడ్డలు రూపుదిద్దుకుంటాడు. ఎందుకంటే మంచి అలవాట్లు కానీ, మంచి ప్రవర్తన కానీ, మంచిగా మాట్లాడటం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ ఇవన్నీ తల్లి ఒడిలో నేర్చుకుంటాడు. తల్లి ఒడిలో నేర్చుకోవాలి, తల్లి చెప్పాలి, తల్లి వాడిని తీర్చిదిద్దాలి. ఆ తర్వాత ఆయన బడిలోకి వెళ్తాడు. బడిలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ద్వితీయ గురువు ఎవరంటే టీచర్. అతను
ఈ యొక్క విద్యార్థిని తీర్చిదిద్దడంలో సరిచేయాలి. యాజమాన్యం, ఈ మూడు కూడా సమన్వయపరిచేసేసి ఉన్నప్పుడు ఆ విద్యార్థి చక్కని పౌరుడుగా తయారవటానికి కానీ మంచి విజ్ఞానవేత్తగా తయారవటానికి కానీ ఆస్కారం ఉన్నాయి. అయితే ఇక్కడ వాస్తు ఏమిటి అని అనుకోవచ్చు మీరు. విద్యా సంస్థలకి వాస్తు ఏంటంటే విద్యా సంస్థ కాదు, ఈ భూమి మీద నిర్మించే ప్రతి నిర్మాణానికి కూడా ఖచ్చితంగా వాస్తు అనుసరించాల్సిందే, వాస్తును పాటించాల్సిందే. అది లేనప్పుడు ఆ సంస్థల్లో వచ్చే విద్యార్థులు సరైన ప్రగతి, సరైన పురోగతి, సరైన మంచి క్రమశిక్షణ లేని వ్యక్తులుగా తయారై దేశానికి వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో భారంగా తయారవుతారు. కనుక ఆ విద్యా సంస్థల్ని తీర్చిదిద్దడంలో వాస్తు యొక్క ప్రావీణ్యం తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ముఖ్యంగా స్థలం యొక్క మహత్యం ఏంటంటే ఒక్కొక్క స్థలంలోకి వెళ్తే, ఒక్కొక్క ప్రాంతంలోకి వెళ్తే మనకు కొన్ని ఆవేశాలు వచ్చేస్తాయి. మంచిగా ఉన్నవాడు కూడా, చాలా శాంతమూర్తి కూడా ఒక ఆవేశంగా మాట్లాడతారు. అదే పల్నాడు వెళ్ళండి మీరు, పల్నాటి నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ చరిత్రలు చూసుకుంటే అక్కడంత పౌరుషాలు, కోళ్ల పందాలు పెట్టుకొని వాళ్ళు పౌరుషాలకు పోయి చంపుకోవటం అలాంటివి అక్కడ దృశ్యాలు కూడా జరిగిపోయింది. కనుక వాస్తుని పాటించినప్పుడు అలాంటి స్థలాల్లో కాకుండా ముఖ్యంగా విద్యా సంస్థలు నిర్మించేటప్పుడు మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటంటే పరిసర ప్రాంతాలు, వాళ్ళ చక్కని వాతావరణాన్ని అందజేయాలి. మనం డిస్టర్బెన్స్ లేకుండా చక్కని గాలి వెలుతురు వచ్చే విధంగా చేసేయాలి. తర్వాత అందుకని ఇవాళ చాలా విద్యా సంస్థలు సిటీకి కానీ గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ దూరంగా నిర్మించుకొని చాలా చక్కని ప్రయోగం చేస్తున్నారు. అది చక్కటి ప్రయోగం. అలాంటి ప్రయోగాలు కంటిన్యూ అయితే విద్యార్థులకు చక్కని వాతావరణంలో విద్య నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. అయితే ఇంకో విషయం ఏం చేయాలంటే ఆ నిర్మించేటప్పుడు కూడా నిర్మాణ క్రమాన్ని కూడా ఒక విధమైన వాస్తుపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నిర్మించుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు ఒక కాల్ తీసుకుని మిగిలిన వివరాలు చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు రామచంద్ర అండి. మీ పేరండి? నా పేరు రామచంద్ర అండి. ఓకే ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఇందర్వాయి, నిజామాబాద్. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి మీ సందేహం ఏంటి వాస్తుకు సంబంధించి? వాస్తు గురించి అడగండి. అది ఇంతకుముందు ఇల్లు కట్టుకున్నామండి. ఓకే, ఇల్లుకు వాస్తు ప్రకారం కట్టుకున్నాము. ఒక వేరే అతను రోడ్డు చేంజ్ చేసి మాకు కొంచెం వీధి పొడి కలిగేటట్టు చేసాడు. దానికి పరిష్కారం వీధి పోటు ఎక్కడ తగ్గుతుందో చూసుకున్నారా? మీకు మీ ఇంటికి చేంజ్ చేశారు, రోడ్డు ఫార్మ్ చేసినప్పుడు వీధి పోటు ఏ దిక్కులో తగ్గుతుంది బాబు? మీ భాగం కండి. ఎక్కడ? నార్త్ ఈస్ట్ ప్లాట్ మాది. నార్త్ ఈస్ట్ తగ్గుతుందా? నార్త్ ఈస్ట్ భాగంలో వీధి పోటు వస్తుందా? ఇప్పుడు నాది నార్త్ ఈస్ట్ కు ప్లాట్ ఉందండి. నార్త్ కు ప్లాట్ ఉందండి మోకము. అది వీధి పోటు కలగకుండా మేము కట్టుకున్నాము. అతను వేరే అతను మనకు వీధి పోటు తగిలేటట్టు రోడ్డు చేంజ్ చేసి మాకు వీధి పోటు తగులుతుంది వీధి భాగం. అది వీధి పోట్లు 8 రకాలు ఉన్నాయి బాబు. అందుట్లో 4 వీధి పోట్లు మనకు వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఉత్తర ఈశాన్యంలో గాని, తూర్పు ఈశాన్యంలో గాని, పడమర వాయువ్యంలో గాని, దక్షిణ ఆగ్నేయం గాని వీధి పోటు తగిలితే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అది మీకు మంచి చేస్తుంది కానీ చెడే చేయదు. మిగతా చోట తగిలినటువంటి నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, ఉత్తర వాయువ్యం ఇలాంటి చోట తగిలినటువంటి తూర్పు ఆగ్నేయం ఇలాంటి చోట తగిలిన వీధి చూడలు తగిలియో లేదో చూసుకోండి. మీకు తెలియపోతే ఆ వీధి పోటు ఎలా వస్తుందో ఒక డ్రాయింగ్ గీసేసి మాకు పంపించండి. అది మంచిదో చెడుదో, లేకపోతే చెడు అయితే దానికి ఏ విధంగా సరిచేయాలో వివరంగా మీకు తెలియజేస్తాము. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము. ఓకే గురుగారు, ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. వాస్తు ప్రపంచం కార్యక్రమంలో చిన్న విరామం.
ప్రపంచం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, విద్యాలయాల నిర్మాణానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తారా? మా విద్యాలయాల నిర్మాణాల గురించి, విద్యాలయాల వాస్తుల గురించి ఒక్క వారంలో అయ్యేది కాదు, చాలా 2-3 వారాలు మనం సుదీర్ఘంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇది సమాజానికి, దేశానికి ఆయుపెట్టిన విషయం. అందుకని నా ఈ ప్రయత్నం కొన్ని విద్యా సంస్థలకైనా విద్యాలయాలకైనా ఈ మార్పులు చేసుకుని చక్కని విద్యను విద్యార్థులకు అందిస్తారనే ఆశతో ఈ అన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా విద్యాలయాలకి మనకి కావాల్సింది ఏంటంటే అన్ని ప్లాట్ల కన్నా వాయువ్యం ప్లాట్ చాలా మంచిది. వాయువ్యం ప్లాట్ అంటే మీకు తెలుసు కదా, ఉత్తరం పడమర 2 రోడ్లు కలిసిన మూలను వాయువ్యం బ్లాక్ అంటాం. ఆ బ్లాక్లో విద్యా సంస్థలు నిర్మించుకుంటే చాలా అభివృద్ధి చెంది చాలా ఆ విద్యార్థులు కూడా చాలా అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఇటు చూడండి, ఇక్కడ మీకు కనపడేది ఉత్తరం రోడ్డు, నార్త్ వెస్ట్ రోడ్లు ఉన్నాయి. ఈ ప్లాట్కి నార్త్ వెస్ట్ రోడ్లు ఉన్నప్పుడు వాళ్ళు ఆ వాయువ్యం బ్లాక్ లో ఎలా నిర్మించుకోవాలో మనం ఇక్కడ చూపించాం. ముఖ్యంగా వెస్ట్ అంతా నిర్మాణాలు చేయాలి. వెస్ట్ సౌత్ నిర్మాణాలు చేసేసి నార్త్ ఈస్ట్ లో ఈ యొక్క డోర్ పెట్టుకుంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ నార్త్ లో దాని యొక్క మెయిన్ గేట్ పెట్టుకుని పిల్లలు ఇటు నుంచి రావటం ఇలానే వెళ్ళిపోవటం జరుగుతుంది. ఈ నార్త్ ఈస్ట్ భాగంలో ప్లే గ్రౌండ్ కానీ ప్రార్థనలు ఎవ్రీడే ప్రేయర్ చేస్తారు కదా, ప్రేయర్ హాల్ కానీ ఇక్కడ నిర్మించుకొని ఈ యొక్క సౌత్ అండ్ వెస్ట్ డైరెక్షన్ లో విద్యాలయాలు నిర్మించుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా అదే కాదు, విద్యాలయాల్లో స్టూడెంట్స్ యొక్క ఫేసింగ్ అంటే బ్లాక్ బోర్డు నార్త్ ఈస్ట్ లో ఉంటే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక విద్యాలయాలు నార్త్ వెస్ట్ వాయువ్యం బ్లాక్ లోనే కాకుండా విద్య నిర్మాణం చేసినటువంటి గదుల్లో కూడా ఈస్ట్ లో అండ్ నార్త్ లో బ్లాక్ బోర్డు పెట్టుకుంటే వాళ్ళ కేంద్రీకృతం అక్కడ అవుతుంది. టీచర్ కూడా అక్కడి నుంచి చెబుతుంటారు. స్టూడెంట్స్ అంతా నార్త్ కానీ ఈస్ట్ కానీ చూస్తుంటారు. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండి వాళ్ళు ఎక్కువగా ఆకలింపు చేసుకోవడానికి, వాళ్ళు ఎక్కువగా దాని మీద క్రమశిక్షణగా పనిచేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కనుక అదే కాకుండా అన్ని నార్త్ బ్లాక్ లో కట్టాలని ఎక్కడ ఉంటుంది, ఎక్కడో వెస్ట్ బ్లాక్ రావచ్చు, సౌత్ రోడ్ రావచ్చు, ఈస్ట్ రోడ్ రావచ్చు. ఏ రోడ్లో వచ్చినా సరే దాన్ని నిర్మించుకునే నిర్మాణ క్రమం మనం ప్రతిసారి కూడా ఇలా పటాల రూపంలో, డ్రాయింగ్ రూపంలో మనం చూపిస్తుంటాం. దీన్ని అనుసరించేసేసి ఇలా లేనప్పుడు విద్యా సంస్థలు ఒకవేళ పొరపాటుగా వాళ్ళు దాన్ని భిన్నంగా కట్టుకున్నప్పుడు వాళ్ళు గనక వాళ్ళ యొక్క విద్యా సంస్థల యొక్క డ్రాయింగ్ని మాకు పంపించినట్టయితే దాన్ని ఏ విధంగా సరిచేయాలి, ఏ విధంగా దానిలో దోషాలను మనం పక్కకు పెట్టాలి, దోషాలను సవరించుకొని ఆ విద్యా సంస్థ సజావుగా లాభాలని, విద్యా సంస్థలు ఎప్పుడు లాభాల కోసం కాదండి, విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉండాలని నా ఉద్దేశం. ఆ విధంగా తీర్చిదిద్దడానికి ఎంత అవుతుంది, అక్కడ పర్సంటేజ్ ఉత్తీర్ణత ఎంత వస్తుంది, ఎంత గొప్పగా వాళ్ళు ఉత్తీర్ణత తీసుకురాగలుగుతారు. టీచర్లు మంచి వాళ్ళే, మేనేజ్మెంట్ కూడా చాలా గొప్ప మేనేజ్మెంట్. కానీ అక్కడ వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం చేసుకోవాలి, వాళ్ళు జీర్ణం చేసుకోవాలి, దాన్ని రీప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా విద్యా సంస్థల యొక్క క్రమశిక్షణ తర్వాత వాటి యొక్క నిర్మాణ క్రమం సరిగా లేనప్పుడు అవతవకలు జరగటం సహజం. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు రవి ప్రసాద్ రాజు అండి. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ కర్లపాలెం. ఓకే అండి, వాస్తుకు సంబంధించి మీ సందేహం ఏంటో చెప్పండి. ఉత్తర వాయవ్యంలో వీధి పోటు ఉందండి, దానికి ఏం చెప్తారన్న? ఉత్తర వాయువ్యంలో వీటిపోటు కొంచెం చెడే కలిగిస్తుంది బాబు. దాని మెంటల్ కాన్సన్ట్రేషన్ ఉండదు, కొంచెం వ్యాపారం చేసే దివాలా కోరతనంగా ఉంటుంది. ఇంట్లో మూడో సంతతికి చాలా కొంచెం ప్రోగ్రెస్, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి, అతని చదువులో యొక్క నిలకడగా ఉండదు. కనుక దాన్ని తప్పకుండా సరి చేసుకోవాలి. సరి చేసుకునే విధానంలో అనేక రకాలు ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా ఒకటి కార్ షారీ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా షాప్ కొట్టుకుంటా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కనుక దానికి ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మీరు చేసుకోగలిగితే సరే, లేకపోతే మీరు డ్రాయింగ్ పంపిస్తే మేము ఎలా సరి చేసుకోవాలో దాన్ని డ్రాయింగ్ రూపంలో గీసి మీకు పంపించగలం. మీరు దయచేసి మీరు ఆ డ్రాయింగ్ను పంపించండి, తప్పులు చేయొద్దు.
ఓకే గురుగారు, ఇంకా విద్యాలయాల్లో ఇంకా నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విద్యాలయాల్లో నిర్మాణాలు అంటేనమ్మా ఇంకా అసలు దానికి అనూహ్యమైనటువంటి నిర్మాణ క్రమంలో చాలా మార్పులు చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే వాళ్ళ టాయిలెట్ బ్లాక్స్ కానీ, విద్యార్థుల యొక్క రీడింగ్ రూములు కానీ, స్టాఫ్ రూములు కానీ, యాజమాన్యం యొక్క వాళ్ళ యొక్క లాంజ్ కానీ, అలాంటి వాళ్ళ గది యాజమాన్యం దానికి తీసుకునే నిర్ణయాలు, ఎందుకంటే యాజమాన్యం నిర్ణయాలు సరిగ్గా ఉంటే ఆ యొక్క విద్యా సంస్థ కూడా నడక కూడా సరిగ్గా ఉంటుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్యాలయాల్లో విద్యార్థులు చిన్నప్పుడు తల్లిని ఫాలో అవుతారు, తండ్రిని ఫాలో అవుతారు. విద్యా సంస్థలోకి వచ్చేవాళ్ళకి టీచర్ని ఫాలో అవుతారు. టీచర్లు ఎప్పుడైనా తప్పు చేశారంటే ఆ తప్పు యొక్క ప్రభావం ముద్ర కొట్టినట్టు వాళ్ళ యొక్క పిల్లల యొక్క మనసులో పడిపోతుంది. కనుక వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా విద్యాలయాల్లో టీచర్స్ ఎప్పుడు కూడా చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతి ప్రకారంగా ఉంటేనే ఆ యొక్క విద్యా సంస్థలో స్టూడెంట్స్ అంతా కూడా క్రమశిక్షణగాను పద్ధతిగాను ఉంటారు. కనుక ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా ఒక్కోసారి విద్యార్థి కొంతమంది టీచర్స్ పొరపాట్లు చేసేసేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును పాడైపోతుంటుంది. కాబట్టి దయచేసి విద్యాబోధకులు ఈ విషయాన్ని గ్రహించేసేసి ఏ విధమైనటువంటి మీరేమైనా మీ అలవాట్లు కానీ, మీ యొక్క ఏదైనా కార్యక్రమాలు కానీ నిగూఢమైన ప్లేస్లో మీరు ఎక్కడో చేసుకోండి. అంతేగాని పబ్లిక్గా మీరు విద్యా సంస్థల్లో దగ్గరలో కానీ ఏ విధమైనటువంటి పొరపాట్లు దయచేసి చేయొద్దు. తర్వాత ఇవన్నీ ఏంటంటే విద్యా సంస్థల్లో ఎప్పుడైనా సరే వాస్తు లోపాలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ఖచ్చితంగా మనం చెప్పగలం. అందుకని ఆ లోపాలను సరిదిద్దుకునే విధంగా ఒక్కొక్క బ్లాక్ని ఏ విధంగా మనం నిర్మించుకోవాలి అనేది రాబోయే ఎపిసోడ్స్లో మనం క్లియర్గా మనం డిస్కస్ చేసుకొని మీకు ఏ విధంగా ఏ దిక్కులో ఉన్న విద్యా సంస్థకి ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, అక్కడ విద్యా సంస్థలు ఎక్కడ ఉండాలి, టీచింగ్ క్లాసెస్, స్టాఫ్ ఎక్కడ ఉండాలి, వాళ్ళ టాయిలెట్ బ్లాక్స్ ఎక్కడ ఉండాలి, వాళ్ళ ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా డిస్కస్ చేసుకుందాం రాబోయే ఎపిసోడ్స్లో. ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే విద్యా సంస్థలకు ఆయుపట్టు, విద్యా సంస్థల్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థలే దేశకి ప్రగతి పురోగతి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. గురుగారు ఒక కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? వెంకటకృష్ణ వర్మ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మౌలాలి అండి. ఓకే అండి, ఎక్కడమ్మా? ఎక్కడి నుండి అండి? పేరు బట్టి ఏ సింహద్వారం పడుతుందండి. ఓకే అండి, మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మరి ఒకసారి చెప్పండి. బయట వర్మ అని పిలుస్తారు. మీ పేరు పేరు బాబు? ఇంట్లో కృష్ణ అని పిలుస్తారండి, బయట వర్మ అని పిలుస్తారు. ఏ సింహద్వారం పనిచేస్తున్నా మీ వర్మ అని పిలిచినా లేకపోతే ఇంకో పేరు పిలిచినా పూర్తి పేరు ఒక్కసారి చెప్పండి, మరొకసారి పూర్తి పేరు. వెంకటకృష్ణ వర్మ అండి. వెంకటకృష్ణ వర్మ. ఏదైనా సరే మీకు ఉత్తర సింహద్వారం చాలా బాగుంటుందండి. ఉత్తరం అండి. ఉత్తర సింహద్వారం బాగుంటుంది. ఉత్తరంలో సింహద్వారం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, మీ రోడ్డు ఏ డైరెక్షన్ లో ఉంది అంటే నేను ఉన్నది ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నా అండి. వెస్ట్ సింహద్వారం ఉంది, ఈస్ట్ ఏమో ఇంకో పోర్షన్ ఉంది. ఈస్ట్ వాల్ మొత్తం క్లోజ్ అయ్యి ఉందండి. నార్త్ ఈస్ట్ ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి. నేను చెప్పేది వినండి. మీరు ఏ సింహద్వారం, మీకు ఉత్తర సింహద్వారం బాగుండొచ్చు. ఏదైనా సరే సింహద్వారం అనేది రోడ్డును అనుసరించే నిర్మించుకోవాలి. రోడ్డుకు భిన్నంగా మీరు ఎక్కడ సింహద్వారం నిర్మించుకున్నా ఆ ఇంటి వాస్తుపరంగా మంచిది కాదు. కాకపోతే మీ పేరు బలం వర్మ గారు కాబట్టి మీరు ఉత్తరంలో ఒక ద్వారం పెట్టుకోండి. సింహద్వారం పడమటైనా, సింహద్వారం దక్షిణమైనా, సింహద్వారం తూర్పైనా పెట్టుకోండి. రోడ్డును అనుసరించే మీ సింహద్వారం ఏర్పరచుకోవాలి. మీ పేరు బలాన్ని బట్టి ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కులో ఒక ద్వారాన్ని ఏర్పరచుకోండి. అంతేగాని నా పేరు బలం ప్రకారం ఉత్తరం అని చెప్పేసి రోడ్డు దక్షిణం ఉంటే మీరు ఉత్తరం సింహద్వారం వేసుకుంటే అది వాస్తుకు భిన్నంగా ఉంటుంది. అది సరైన క్రమశిక్షణ గల ఇల్లు కాదు. ఓకే గురువుగారు, ఇప్పటి వరకు విద్యాలయాల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ వాస్తు ప్రపంచం కార్యక్రమం. అలాగే నెక్స్ట్ వీక్ కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే అవకాశం కల్పించాలని భావిస్తున్నాం. చాలా మంది కాలర్స్ వారికి కల్పించాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వీక్ 8వ తారీఖున వచ్చే మన వాస్తు ప్రపంచం కార్యక్రమంలో మాత్రం ఇక్కడున్న వాళ్ళు కాకుండా ఎన్ఆర్ఎస్ మాత్రమే అవకాశం కల్పించడానికి మీరందరూ కూడా సహాయపడాలని కోరుతున్నాము. వచ్చే వారం వాస్తు ప్రపంచం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం.